వైట్ కార్డు అర్హత ముందు ప్రశ్న మన ప్రజలకు చెప్పాల్సింది. అంటే అందరికీ చేసేది మళ్ళీ మనం రేపు సమాధానం చెప్పలేం కదండి. వైట్ కార్డు అర్హత ఈ పథకాలు ఎన్నిటి కూడా. అలాగే ఆర్టీసీ బస్సులో స్త్రీలకి ముందు జిల్లా అన్నారు, రాష్ట్రం అన్నారు, దాని పూర్తి క్లాస్ జిల్లా అయితే మటుకు సో మన జిల్లాలో మనం టికెట్ తీసుకుని ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకైతే 10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందండి. అదే రైతులకైతే సంవత్సరానికి 20 రూపాయలు రైతు భరోసా. ఈ రకంగా మరి పిల్లలకి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా కార్యక్రమాలను కూడా మంచి పథకాలు పెట్టడం జరిగింది. అంటే ప్రతి కుటుంబానికి ఎంతోమంది లబ్ధి జరుగుతుంది మన తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా మనకు కావాలని ఏంటంటే ఈవేళ 70 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు ఇంత కష్టపడి చంద్రలో పడితే సంవత్సరాలు తెలియదండి. అంటే పదవి గురించి అయితే ఆయన సంపాదించుకోవడానికి అయితే సంపాదించడం స్టాండే కాదైనా అయినప్పటికీ మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పడే కష్టాన్ని చూసి ఎల్లుడికో రోజులు మనం కూడా ఎంతో కొంత మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్రం చేయాలని సంకల్పంతో మేము ఇవాళ ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఆయన కష్టాన్ని చూసి ఎందుకంటే ఇవాళ పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ చదువుకున్న ఉద్యోగాలను పెడతాను, పొరుగు రక్షణాలను పెడతాను. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు అధికారులు వస్తే కనుక కంపెనీలు ఎదుగుగా వస్తాయని వచ్చాను. దాని వస్తే డెవలప్మెంట్ పరుగులు పెడుతుంది. అందులో బీజేపీ తోటి కేంద్ర ప్రభుత్వం మనకి దీంట్లో ఉంది కాబట్టి అండి, కూటమిలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవడం కూడా చంద్రబాబు నాయుడుకి మంచి రేటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఈ రేటింగ్ కూడా మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా మన చేనేత కులస్తులు అందరూ కూడా ఈ చేనేత కులస్తులు 24 రూపాయలు మగ్గానికి ఇవ్వడం జరిగింది సంవత్సరానికి. అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నెలకు 2,000 రూపాయలు పెడుతుంది. అదే అమౌంట్ 24 రూపాయలు పెద్దది కనిపిస్తుంది. ఆ 24,000 రూపాయల నుంచి మళ్ళీ 30,000 రూపాయలు చేస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పథకాలు రద్దు అవ్వదండి. అలాగే ఇంకా మెరుగైన పథకాలు ఇంకా అంటే ఆయన సాధ్యమైనంత వరకు ఈరోజు పవన్ కళ్యాణ్ తెచ్చారు కాబట్టి చిన్న తరగతి అంటే ఆర్థికంగా ఇబ్బంది పడి అందరూ కూడా ఏ రకంగా బయట తీసుకు రావాలి, వాళ్ళకి ఏ రకంగా లిస్ట్ ఇవ్వాలి అంటే ఆలోచించే ఇప్పుడు ప్రభుత్వం ఈ కూటమి ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి మన అందరం కూడా అంటే ఇంతకు ముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా దయచేసి మా అభ్యర్థి ఏంటంటే మేము తెలియనంత కూడా వ్యవస్థ అందరూ కూడా ఒకే తాటి మీద రావడం జరిగిందండి. ఎక్కడో కొద్దిగా కట్టు కట్టిన కార్యకర్తలు ఉంటారు, ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము. అలాని కాకుండా అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఆ పార్టీకి తప్ప కనీసం తెలుగుదేశం పార్టీ ఉంటున్నాడు ఎక్కడో కూడా ఒక ఇల్లు కూడా పాపం ఇప్పుడు నిజంగా అర్హత ఉంటున్నాడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెనుగొండ నుంచి మన వ్యవస్థ ఇక్కడ 4 శాఖలు ఉన్నాయి. ఇక్కడ దేవాంగులు, పద్మశాలి, కన్నుముక్కులు, కరికాల వృత్తులు ఇంకా ఉన్నట్టున్నారు. ఈ అందరికీ ఏ సమస్యలను కూడా ఈ గ్రామ పెద్దలని మనం రికార్డ్ చేసినట్టయితే కనుక సార్ దృష్టి తీసుకెళ్ళి మనం సాధించుకోవడానికి ఒక అవకాశం ఉందండి. ఎందుకంటే మనం ఒక టీంగా ఏర్పాటు తిరుగుతున్నాం కాబట్టి ఈ సమస్యను రేపటి తీసుకెళ్ళాలని ఖచ్చితంగా మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మటుకు చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ మనం కష్టపడి తిరిగి అంటే ఆయన ఎక్కడం ఖాయమైపోయింది. అయితే మన వ్యవస్థకు కూడా మంచి మెజార్టీ ఇచ్చాం. మన ఆయన అన్ని దినాలు నిలబడడానికి మాట మనం తెచ్చుకోవాల్సిన సంకల్పంతో మా ఈ ప్రయత్నం చేస్తామండి. ఆ ప్రయత్నానికి మరి మీ పెనుగొండ గ్రామస్తులు అందరూ కూడా మనకు అనుకూలుస్తున్నారు, చేనుకూలుస్తున్నారు కూడా సహకరించి ఈ మధ్య కేతన్ గారి విజయంలో మరి మన కీలక పాత్ర పోతుందని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ కేతన్ గారు గెలిపించిందంటే కేతన్ గారికి చెప్పాల్సింది ఏంటంటే మొట్టమొదటి పెనుగొండ నియోజకవర్గంలో అయినా పెనుగొండ ఎలా అభివృద్ధి చేస్తారు అది ఎవరు కాదని నేను సత్యం. ఎందుకంటే ఒక సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఇవాళ వాటర్ కానివ్వండి, ఇవాళ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే రంగనాథ్ గారు వస్తున్నదో ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ కనీసం బ్రిడ్జ్ మీద గోతులు పోర్తులని పరిస్థితి రాష్ట్ర ఎగ్జిక్యూషన్ గోతులు పోతాయి తప్ప నిజంగా వంతు నుంచి చల్లాలని చెప్పంటే చాలా ప్రమాదం భయం వేస్తుంది. కార్లు వెళ్ళడానికి సైకిల్ బండి వెళ్తాను కూడా అంటే ఎంత నిర్లక్ష్యం చేశారో నియోజకవర్గం కూడా అది మీ అందరికీ తెలుస్తున్నది. ఎందుకంటే స్థానిక నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉన్నాడా లేదా, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 2-3 గేట్లు దాటి ఎంతమంది రికమెండ్ అండి ఆయన ఎంత ఇవ్వడండి. అదే మన నాయకుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పంటే ఎవరైనా ఓపెన్ లేదు ఎందుకు మాట్లాడచ్చు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదండి. అటువంటి నాయకుడు నేను అందరికీ అందుబాటులో ఉంటాడు. అలాగే మనం చెప్పింది వింటారు. అలాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ లేదండి. సీఎం రిలీఫ్ ఫండ్ మా ఎదుగునే ఎవ్వరప్పులకి ఎంత పట్టుకొస్తున్నాం. ఇక్కడ మన పార్టీ కాదని కూడా కాదు, సంతకం చేసి మొత్తం నాకు అప్రూవల్ ఇచ్చేస్తున్నాను. అంటే అంత ఆ విధంగా చేశాడు. ప్రతి గ్రామంలో ఉంటుంది పెనుగొండ అంటే ఆయన పుట్టినీరు ఒక రకం చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పెనుగొండ అంటే పుట్టినీళ్ళకి. తర్వాత ఇంక ఈ 2 బండ్ల పెనుగొండ ఆపండి కంబైన్ తర్వాత ఇంకా ఇప్పుడు మొత్తం అందరికీ ఆయన అందుబాటులో రావడం, పార్టీ మారిన తర్వాత కూడా ఆయన అదేవిధంగా పనిచేయడం, ఆయన యొక్క పనితనాన్ని మేము గుర్తించి దీన్ని మొట్టమొదటిలో కొంచెం ఆయన మొక్క మీద చెప్పేస్తాడండి. ఏంటంటే చూస్తాను చేస్తాను సాగితీరండి ఆయన అవుతుందంటే అవుతుంది, అవదంటే అవదని చెప్తారండి, అవుతుందంటే ఖచ్చితంగా చేసి తీరుతాను. ఆ విధంగా అటువంటి నాయకుడు మనందరూ బలపరచాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ అభ్యర్థి మరి ఈ ఎన్నికల్లో మన వంతు మనం 10 మందితో చెప్పి మన ఇంట్లో మనం చేయడం కాకుండా మన 10 మందితో చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని
ఆయన పడే కష్టాన్ని మీరు అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే నిజంగా చెప్పాలి